సరే ఒకసారి సెకండ్ ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బై తెలుగు. ఫ్రెండ్స్, మీరు అన్ని వీడియోస్ చూస్తున్నారు. వ్యూవర్షిప్ అయితే మనకి ఎక్కువగానే ఉంది మామూలుగా మన ఛానల్కి ఉన్న దానికన్నా. బట్ చూసి లైక్ కొట్టే వదిలేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ చేయగలుగుతా. అండ్ మీ హాయ్ బ్రో. హాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. యా బ్రో, ఎవరి మీద చేయాలి బ్రో ప్రాంక్? యాక్చువల్లీ నాతో పాటు పార్ట్నర్ ఉందన్నమాట. తను రీసెంట్గా ప్రాంక్ స్టార్ట్ చేసాం మేము. ఓకే. సో జనరల్గా ఏంటంటే మేము చేస్తూ ఉంటాం, మనం చేస్తూ ఉంటాం కదా. లింక్ షేర్ చేసాక చూసాను నేను ఆల్రెడీ ఆ ప్రాంక్. సో తన మీద ప్రాంక్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది చిన్న అనుకుంటున్నాను. నేను చూడాలనిపిస్తుంది నాకు కూడా. తనకి నా ఛానల్ ఏమో తెలుసా? ఇంతకుముందు ఏమో చూసిన? లేదు, చూడలేదు. తను ప్రాంక్స్ చూడదు, బట్ చేస్తుంది. యా ఓకే. ఓకే బ్రో, ఏం చేయాలి ప్రాంక్ తన మీద? సో ప్రపోజ్ చేయి బ్రో. ప్రపోజ్ ప్రపోజ్ చేయి. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు ఇది చేసావు కదా బిఫోర్ వీడియోస్, దానికన్నా కొంచెం ఎక్స్ట్రీమ్ చేయి, అంటే నెక్స్ట్ లెవెల్ చేయి. ఓకే. సో ప్రపోజ్ చేసి లాస్ట్లో జస్ట్ హ్యాండ్ని ఇలా లైట్గా ఇలా కిస్ చేసేయి బ్రో. కిస్ అంటే కాస్త తెలియని అమ్మాయి కదా. తను ఏం అనుకోదు, తను స్పాంటేనియస్గా తీసుకుంటుంది. తను చాలా పాష్ అనమాట తను. అంటే తను ఏమి తర్వాత కిస్ చేయకు, జస్ట్ అలా జను చాలు, అంతే. జస్ట్ అలా అంటే చాలు. ఓకే. ఇంకేమైనా అయితే నీకేమైనా నేను చూసుకుంటా. ఓకేనా? నువ్వు ఉన్నావు కదా. ఓకే చేస్తా బ్రో. ఓకే, ఎక్కడ ఉంది తను ఇప్పుడు? తను షూట్లో ఉంది, వెబ్ సిరీస్. ఓకే. ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఓకే. అక్కడ కూరగాయల బండి ఉంది కదా, అక్కడ వెయిట్ చేయి నువ్వు. ఓకే, వెంటనే తీసుకొని వస్తావు? నేను తీసుకొస్తా. ఓకే బ్రో. ఇంకా నేను వస్తుంటే తన పక్కన ఉందని నువ్వు అర్థం చేసుకో. ఇంకా నీ పక్కన వచ్చే అమ్మాయి నువ్వు కూడా ఉంటావు కదా? నేను కూడా ఉంటా. ఓకే. ఓకే బ్రో. ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. యా బ్రో, మీరు ప్రాంక్ పటాకాలో యూట్యూబ్లో చేస్తారు కదా ప్రాంక్స్, చాలా బాగుంటాయి. యాక్చువల్లీ నేను పక్కన వెజిటేబుల్స్ తీసుకోవడానికి వచ్చా. యా చూసి లేదు బ్రో, ఒక 1 మినిట్ మీతో మాట్లాడొచ్చా? అదే సూపర్ చేస్తారు బ్రో వీడియోస్. యా మీరు కూడా బాగా చేస్తారండి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ప్రాంక్స్? నేను ఒక 1.5 month నుంచి అండి. మీరు? నేను ఒక 1 week అలా అవుతుంది. 1 వీకా? ఓకే. ఎందుకు చేస్తున్నారు ఇంతకీ? అదే బ్రో, ప్రాంక్స్ దేనికోసం చేస్తున్నారు? జస్ట్ ఫర్ ఫన్. ఓకే, అలా అయితే ఓకే. ఎంటర్టైన్మెంట్ చేద్దామన్నా. ఓకే, మీరు ఎందుకు చేస్తున్నారు? నార్మల్గా అమ్మాయిలు ఎక్కువ చేయరు కదా ప్రాంక్స్, నేను కూడా చేస్తే కొంచెం అంటే బాగుంటుంది అన్నట్టుగా నాకు. ఓకే, ట్రై చేద్దామని చేశారా? ఓకే అండి, బాగుంటాయి. మీరు ఎక్కడ? మీ నేటివ్ ప్లేస్? విజయవాడ. మీది? మాది అక్కడే. ఏం చెప్తే ఏం కాదు, నేనేమో అక్కడికి వచ్చి మీ ఇంటికి వచ్చి లైన్ అయిందండి. జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నా అంతే. అయ్యో అలా ఏం కాదు. మాది విజయవాడ. విజయవాడ? ఓకే. మీది ఇది ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? అంటే హైదరాబాద్ లోనే బ్రో. అదే ఎక్కడ బ్రో? హైదరాబాద్లో. మీరు ఎక్కడ? మామూలుగా చెప్పండి. నేనేమి, నాకు వర్క్లు ఉన్నాయి, నేను ఆఫీస్లో లీవ్లో వచ్చిన మీకు చూద్దామని. ఓకే. మీ పేరేంటి ఇంతకీ? ఏం శ్రావణి? గుమ్మశ్రావణి. ఓకే అండి, మీ నెంబర్ ఇస్తారా? బ్రో నా నెంబర్ తీసుకో. రే బంటి, నీ బుర్ర స్లోగా ఏంటి? నేనేం చేసుకుంటా బ్రో? ఎందుకు నెంబర్? ఎందుకు అంటున్నా బ్రో? యాజ్ ఏ ఫ్యాన్ అడుగుతున్నా బ్రో. సరే, అఫీషియల్ నెంబర్ ఇవ్వండి. ఆఫీస్ నెంబర్ ఇస్తాం. నేనేం చేసుకుంటా ఆఫీస్ నెంబరు? లేదండి, ఒక యాజ్ ఏ ఫ్యాన్గా మేము అడిగినప్పుడు మీరు అంటే మీరు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడికే ఇస్తారా? ఓన్లీ నాకు అవుతే ఎవరా? ఏదో బ్రో వెయిట్, నేనేమన్నా బ్రో? ఇప్పుడు అంత వెళ్ళిపోతున్నారు, మీకు ఎంత అర్జెంట్ వర్క్ ఉంటే బయటికి ఎందుకు వస్తారు? బయటకు వచ్చినప్పుడు ప్రాంక్ చేసినప్పుడు ఎవడొకటి గుర్తుపడతాడు, వాడికి కొంత టైము కేటాయించాలి. అంతేగాని ఇలా చేస్తే ఎవడికి న్యాయం ఉండేది బ్రో? నెంబర్ కావాలి, తీసుకో. చెప్పు. నీదెందుకు నాకు ఇది కావాలి. అమ్మ బాబాయ్, అరే బాగున్నారండి, జస్ట్ చాట్ చేస్తా అంతే వాట్సాప్ లో. ఆఫీస్ నెంబర్ కావాలంటే తీసుకోండి, నాదెందుకు మధ్యలో? ఎందుకు బ్రో నెంబర్? నా ఇష్టం. ఏదో తేడాగా ఉందేంటి? అయితే ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుందాం.
బ్రో ఏంటి బ్రో మరీ ఎక్కువ చేస్తున్నావు యాజ్ ఏ ఫ్యాన్ గా పలకరించినప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి తిరిగి. సెల్ఫీ దిగు లేకపోతే ఏమన్నా చేసుకో కానీ ఇదేంటి నెంబర్ కావాలి అది ఇది అంటే ఎట్లా? మీరు అన్న విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ మీతో సెల్ఫీ దిగనికి అన్న విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ మీతో సెల్ఫీ దిగనికి. నువ్వు నా జీవితంలో రాగానే అసలు జీవిత సత్యం ఏంటో తెలిసింది. ఆగు బ్రో ఏమైంది బ్రో కాస్త ఒక్క నిమిషం మాట్లాడినప్పుడు ఏంటి బ్రో నాకు అర్థం కావట్లా. ఆ పిల్లకి ఆ నెంబర్ కావాలి నాకు. ఆ పిల్ల నెంబర్ అంటే వాళ్ళు మీ మమ్మీ నెంబర్ ఇవ్వు మాట్లాడతారు ఇంటికి వచ్చి. పెళ్లి సంబంధం మాట్లాడమన్నా మాట్లాడతా. ఒకసారి నెంబర్ ఇచ్చి మీ మమ్మీ నెంబర్. లేదండి మీరు ఆగండి జోక్ చేయొద్దండి. మీరు ఏం చేస్తున్నారు? నేను జోకర్ లా కనిపిస్తున్నా కదా. ఒకటి మీరు ఫ్యాన్ అన్నారు బాగుంది మాట్లాడాం మాకు చాలా పనులు ఉన్నాయి అయిపోయింది కదా. ఏం పనులు చెప్పండి నేను కూడా వస్తా. సరే రండి వెళ్ళి మెట్రోకి వెళ్ళి బట్టలు తీసుకో. దా బ్రో మెట్రోకి వెళ్ళి బట్టలు తీసుకుంటా. డబ్బులు నువ్వు కడతావా నాకు కూడా? డబ్బులు నువ్వు కడతావా నాకు కూడా? మరి కట్టనప్పుడు ఎందుకు రమ్మంటున్నా? ఫ్యాన్ అన్నారు కదా. ఏంటి ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లా. ఓకేనండి మాకు ఉంది ఏమనుకోవద్దు ప్లీజ్. ఓకే థాంక్స్ ఫర్ కమింగ్. ఓకే నాకు ఆ సెకండ్ ఎందుకండి నేను యాక్చువల్లీ మీకు ఒక మ్యాటర్ చెప్దామని వచ్చి అడ్రస్ తెలుసుకొని ఇగో మీ ఆఫీస్ వాళ్ళని కూడా మీ అడ్రస్ అడిగా విబ్బు మీడియా అని అందుకోసమే వచ్చిన. యాక్చువల్లీ నేను మీ ప్రాంక్స్ ఎప్పటి నుంచి చూస్తున్నా ఒక 2 వీక్స్ నుంచి చూస్తున్నా కాస్త ఎడిక్ట్ అయినా మీ ప్రాంక్స్కి. సో థాంక్స్ చెప్పగలను కానీ ఇంకా నెంబర్లు ఇవ్వలేనండి. హలో ఎక్స్క్యూజ్ మీ ఒక నిమిషం ఆగండి. ఎక్స్క్యూజ్ మీనా చెప్పండి తప్పుగా అంటున్నారు. ఏంటి నాకు అర్థం కావట్లేదు. చెప్పండి ఏంటి ఎందుకు? ఏం లేదండి నేను చెప్పేదండి 1 మినిట్. ఏం లేదండి మీకు ఈ ప్రాంక్స్ ఒక 2 వీక్స్ నుంచి చూస్తున్నా మంచిగా ఎడిక్ట్ అయినా. సో మీతో టచ్లో ఉంటా ఫ్యూచర్లో. అంటే సపోజ్ ఇది లైక్ ఒక ప్రపోజల్ అనుకోండి యాజ్ ఏ ఫ్యాన్గా ప్రపోజ్ చేస్తున్నా అనుకోండి ఎక్కువ చేస్తాను కాస్త తగ్గు ఓకేనా? అది అంటే మీరు సపోజ్ ఇప్పుడు మీ నెంబర్ ఇచ్చారనుకో నేను మీకు వాట్సాప్ కాల్స్ చేయను ఏం చేయను జస్ట్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ మెసేజెస్ పెడతా. అదే ఊరికి అలా పెడతా. నేను చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నానండి అసలు అలా ఉండదు. నేను వేరేగా ఉంటాను. ప్రాబ్లం ఏంటి బ్రో నాకు అర్థం కావట్లా. వెళ్ళి పని చేసుకునే వాళ్ళు. నీ పేరేంటి ఎంతకే? నువ్వెవరో కూడా తెలియదు అమ్మాయితో చూసా కాబట్టి గుర్తుపట్టే అంతే అర్థమైందా? నువ్వెవరో కూడా తెలియదు అమ్మాయితో చూసా కాబట్టి గుర్తుపట్టే అంతే అర్థమైందా? సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి అంటే సరే అండి ఇంకా డైరెక్ట్ మ్యాటర్ చెప్పేస్తా. ఐ లవ్ యూ అండి. మెంటలా మీకేమన్నా? తెలిసి తెలియని వాళ్ళకి మీరు ప్రాంక్స్ లో అయితే అందరికి చెప్పొచ్చా? చెప్పండి 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 ఇప్పుడు దీనికి న్యాయం చెప్పండి. ప్రాంక్ అండి ఇది కూడా అలాంటిదేనండి కాకపోతే నేను రియల్ గా చెప్తున్నా. రియల్ గా చెప్పేదానికి ప్రాంక్స్ కి చాలా తేడా ఉండేది. పిచ్చా ఏంటి మీకేమన్నా? అలా చూడకండి బాబు భయం వేస్తుంది. ఏంట్రా ఈ అబ్బాయి ప్రపోజ్ చేస్తాడండి రోడ్డు మీద ఎవరికెళ్ళా ప్రపోజ్ చేసేస్తారా? నేను చేస్తాను నేను అంతే వాళ్ళకి తెలుసు నేనేందో. హలో హలో కొంచెం ఆగండి. ఏంటి ప్రాబ్లం ఏంటి? అవునండి ఒక నిమిషం ఆగితే ఏమైందండి? మీరేందో పెద్ద విఐపీస్ లాగా మాట్లాడుతున్నారు. ఇందా నుంచి చూస్తున్నా ఇతనైతే అసలు ఫిక్స్ అయిపోయాడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ నేనే అని. కాదు మహేష్ బాబు జోకేశాడు. ఏంటి బ్రో తెలియని వాళ్ళకి వచ్చి ప్రపోజ్ చేసి అర్థం కావట్లా. అదే మీ నెంబర్ ఇస్తే ఇప్పుడు డైరెక్ట్ ప్రపోజ్ చేసే కన్నా మీతో మాట్లాడతాను సంథింగ్ ఇంకా తర్వాత ఫర్దర్ చూసుకుందాం. ఇప్పుడు ఏదో అంటున్నాడు కదా నెంబర్ ఇవ్వు. నెంబర్ ఇవ్వు దాన్ని బట్టి తెలిసిద్ది ఏంటి. తను కూడా చెప్తున్నాడు కదా నేను మంచి ఉన్నాను తనకు అర్థమైంది. చూడటానికి కొంచెం మంచిగానే ఉన్నాడు. చూసావుగా ఎంత క్యూట్ ఉన్నాను అనిపించింది. మామూలుగా అంటున్నా ఇప్పుడు మరి అతను ఇబ్బంది పెడుతున్నాడు కదా. సారీ అండి ప్లీజ్ అండి నేను వెళ్ళిపోతున్నానండి. ఎక్కడికి వెళ్తారండి? నా పని ఉందండి. ఇక్కడ కూర్చోమంటారేంటి మమ్మల్ని? అరే ఒక ప్రేమికుడిని వదిలేసి ఎట్లా వెళ్ళిపోతాడండి? మీకు మీ జీవితంలో ఎక్కడ ఎదిగినా ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వేంట్రా? నేను లవ్ ఫెయిల్యూర్ గా నాకు తెలుసు నా బాధ. ఒకసారి ట్రావెల్ చేయకు సరే మీ జీవితంలో మీరు పెళ్ళయ్యి మీకు ఏమేమి ముసలైపోయినా కానీ మీరు నేనంత ప్రేమించే వాడిని అయితే మీరు చూడలేరు. మీరు ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోమాకండి మీ మంచి కోసం చెప్తున్నా. మీ మంచి కోసం చెప్తున్నా. అయినా బంపర్ ఆఫర్ బెల్ కొడతానంటే తలుపు తినంటావేంటి? అంటే వాళ్ళన్న అడగండి న్యాయం చెప్తారు. అండి వచ్చే ఒక మాట ఈమెకి లవ్ చేస్తున్నా అంటే వినట్లా. ఈ రేంజ్ లో డిస్కషన్ పెడితే నాకు నీకు ఏ సంబంధం లేదు. చెప్పండి. కాదండి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరున్నారు సరే
అవునండి మీరు ప్రాంక్ చేస్తే తప్పు లేదు కానీ నేను జస్ట్ ఒక 2 మినిట్స్ మాట్లాడితే తప్ప. మనం యాక్టింగ్ చేస్తాము, అదేంటి జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇది కాదు కదా. అవునండి ఇది కూడా ఎంటర్టైన్మెంట్ అండి ఒక మాదిరి. అరే మెంటల్ ఇంట్రో ఇది ఏంటిది? ఏంటి సిన్సియర్ లవ్ అంటే నేనేం మాట్లాడినా? హలో ఎక్స్క్యూజ్ మీ. హలో ఏం చేపట్టుకుంటావేంటి మెంట్ల? బ్రో కాస్త చెప్పు బ్రో. మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, కాస్త చెప్పు బ్రో. తెలియని చేపట్టుకుంటాడేంటి? మామూలుగా తనకు ఆన్సర్ ఇచ్చేస్తే వెళ్దాం. సారీ అండి, నాకు ఇష్టం లేదండి, నా పని ఉందండి, నేను వెళ్తానండి. ఇవన్నీ కాదండి, ఐ లవ్ యూ అండి. అన్ని కాదండి, ఐ లవ్ యూ అండి. బ్రో ఏంది బ్రో, కాస్త చెప్పు బ్రో, సెట్ చేయి బ్రో. సార్కి చెప్దాం పద, ఇదంతా కాదు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం అండి. మీ సార్ కూడా నాకు తెలుసు. మరి సరే పద, తెలుసు కదా, వెళ్ళి మాట్లాడదాం. బామ్మర్ది వారు చదువుతారు. బామ్మర్ది అయితే అంటే ఏదైతే నాకు. అవును మీరు సిస్టర్ లాంటి వాళ్ళు అంటే కదా, అందుకని చెప్తున్నా. ఎవరికెవరు సిస్టర్? మీ సార్కి మీరు సిస్టర్ లాంటి వాళ్ళు కదా, నా బామ్మర్ది వరుసలే అవుతాడులే అంటున్నా. ఏం మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి అర్థం కాకుండా? అరే ఒక ప్రేమికుడికి అలానే ఉంటుంది ప్రేమ, అయితే మీకు కూడా తెలిసింది. తెలుసు, అందుకే నేను ఏం మాట్లాడతాను. వెళ్ళిపోయి సార్కి చెప్దాం పద. హలో ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం ఆగండి. మాట్లాడి తేల్చుకోవచ్చు కదా ఏదన్నప్పుడు. సార్ దగ్గర ఒక నిమిషం ఇటు రండి. ఏంటి ఇక్కడ ఏం రమ్మంటే రావాలా ఏంటి? వచ్చారు కదా ఆల్రెడీ. హలో ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ నేను చెప్తా. అరే నాకు పామ్ రీడింగ్ వచ్చండి, తప్పుగా అనుకో మాకు, నేను అందుకే చూస్తున్నా. మీకే రీడింగ్ మాకు వస్తే మాకేంటండి, నన్ను ఇసుకిస్తారా ఏంటి? మర్యాదగా మాట్లాడుతుంటే ఎక్కువ చేస్తున్నారు. ఇంత సైలెంట్ గా బ్రో చెప్పు బ్రో. వచ్చారు కదా పలకరిచ్చారు ఇది అని అనుకుంటే. నీ బాధ అర్థం చేసుకున్నా బ్రో. నువ్వేంటి మెంట్ల? ఏం చేయాలి మరి? నువ్వు కూడా ఆడుకోవటం కాదు కుమ్మా, మరి ఇప్పుడు వచ్చి చెప్తుంటే అన్నోన్ పర్సన్ వచ్చేసేసి నువ్వు ప్రేమిస్తున్నానంటే ఊరుకోవడానికి నేనేంటి? ఒక అభిమానిగా ట్రావెల్ అవ్వండి, కుదిరితే కొంచెం దూరం నడవండి, దాని తర్వాత నచ్చితే ఉండండి, లేకపోతే విడిపోండి. చాలా మంది వస్తారు, అమ్మ లైన్ లో నుంచి పెడతావా? వచ్చాడు కదా అని. సారీ భయ్యా. భయ్యాలు గీయాలి నాకు వద్దు. భయ్యా అంటే ఏంది, అన్న తమ్ముడిని నేనేమన్నా. సర్లే ప్రేమ కంగారు పడమాకలే. మీ చెల్లేగా ఏమో సార్ నా తెలియదు సార్. సరే యాక్చువల్లీ ఒక నిమిషం నేను ఏం చెప్తానంటే, ఒక నిమిషం ఒకసారి మీ హ్యాండ్ ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు? అన్నీ నాకు పామ్ రీడింగ్ వచ్చండి, జస్ట్ షేకండ్ లాంటిది అనుకోండి. నేను వెళ్ళిపోతా పక్క, ఒకసారి షేకండ్ ఇవ్వండి. యాక్చువల్లీ ఏం లేదండి, ఇదిగో మీకు ఈ గీత ఉంది కదా, మీరు ప్రాంక్లు చెప్తారు కదా, ఈ గీత మీరు చెప్పరు నేను చెప్తున్నా. మీకు గీత ఉంది కదా, ఇది మీరండి, ఇది నేనండి. పెళ్ళి అయింది మనకి ఫ్యూచర్లో. ఏందండి కంప్లైంట్ చేస్తే భయం అయింది నాకేమన్నా. నేను చెప్తానండి. చెప్పండి, ఒక నిమిషం ఆగండి. ఒకసారి హ్యాండ్ ఇవ్వండి. ఏం లేదు ఒకసారి. అరే బ్రో నీ హ్యాండ్ అన్నా బ్రో. వద్దులే నేనేం చేసుకుంటా పక్కన పెట్టు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం. చెప్పేస్తే వెళ్ళిపోదాం. సారీ అండి. సరే ఒకసారి సెకండ్ ఇవ్వండి. అంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. ఏం చేస్తున్నావు బ్రో? బ్రో యాజ్ ఏ ఫ్యాన్ బ్రో. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఓకే తనకు చెప్పు నువ్వే, నేను చెప్పలేను ఇంకా. ఒకసారి ఆపు చెప్పు. అక్కడ కార్లో ఉంది కదా. నువ్వు నా చేత చేయిస్తావా? మీ చేత చేపిలా, నా చేత మీకు చేయించా. కామెడీ కాదండి ప్లీజ్. ఎంతైనా సరే కామన్ సెన్స్ ఉండాలి కదా మనకు కనీసం. నాకు కొంచెం ఏంటి ఎంత భయం వేసిందో తెలుసా, ఆఫీస్ దగ్గర మనం ఇప్పుడే న్యూ జాయినింగ్, ఎలా పరుగు పోతే ఎలా ఉంటుంది. కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉండాలి మనోజ్. చిరాగ్గా నువ్వు చేయమన్నావు, నేను చేసిన. నా తప్పే ఉందా? తనే నాకు కాంటాక్ట్ అయ్యాడు. గుర్తు పెట్టుకోకూడదు కదండి. నేను ఎప్పుడు టచ్ చేసినా జస్ట్ అలా అన్న. ఇంకోసారి చూపిస్తా. మనం ప్రాంక్ చేస్తాం, మన మీద ప్రాంక్ జరిగితే ఎట్లుంటది అనేది చిన్న నా మీద కాదు కదా. నాకు తెలుసు, నీకు తెలియదు కదా. యా మాది కూడా ప్రాంక్ బై తెలుగు ఛానల్ ఉంది. ఒక 2 lakh ఉన్నారు సబ్స్క్రైబర్స్ అంతే. తను చేయమంటేనే చేసిన. ఓకేనా? ఓకే అక్కడ కెమెరా కార్ కనిపిస్తుంది కదా, ఆ కార్లో ఉన్న కెమెరా ఒకసారి చూడండి. హాయ్ చెప్పండి. హాయ్ హలో. యా ఓకే. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మీకు నచ్చే ఉంటుంది అనుకున్నా.
నచ్చితే ఒక లైక్ వేయండి, నచ్చలేదనుకో ఒక డిస్లైక్ వేయండి. అండ్ ఈ మధ్య మన వీడియోస్ ఎక్కువ మంది షేర్ చేయట్లేదు అదొకటిలాగా. సో మీకు ఖాళీ ఉన్నప్పుడు ఆ వీడియోని కాస్త వాట్సాప్లో ఒకరికో ఇద్దరికో షేర్ చేయండి అబ్బా, వాళ్ళు కూడా ఎంజాయ్ అవుతారు కదా వీడియో చూసి. అండ్ ఇప్పుడు ప్రాంక్ చేసింది ప్రాంక్ పడ్డాక ఛానల్ వాళ్ళ మీద, వాళ్ళు కూడా ప్రాంక్స్ చేస్తూ ఉంటారు, ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళకి సపోర్ట్ లేదంట. మీరు వాళ్ళ ఛానల్లో ప్రాంక్ పడ్డాక అని కొట్టి వెళ్ళి ఒకసారి చూడండి, చూసి మీకు వాళ్ళ కంటెంట్ నచ్చిందనుకో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి, జై హింద్.